వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మరి అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మునక్కాయల కర్రీ చెప్పుతానండి. చాలా బాగుంటుంది. ఇక్కడ టమాటో పళ్ళు 5 తీసుకున్నాండి. సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతాయండి. ఇక్కడ మునక్కాయలు ఏమో నేను ఒలిచి పెట్టుకున్నానండి. 2 మునక్కాయలు తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. చిన్నగా చాప్ చేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకున్నాను. కుక్కర్ తీసుకుంటానండి. మీరు కడాయి తీసుకోవచ్చు. కుక్కర్ అయితే తొందరగా అవుతుందని కుక్కర్ తీసుకుని పొద్దున్న మార్నింగ్ పూట అయితే పిల్లలు పడిపోతారు కాబట్టి మనకు టైం ఉండదు కాబట్టి నేను కుక్కర్ తీసుకున్నాండి. దీంట్లో 1 చెంచా సాల్ట్ వేసుకోవాలండి. తగినంత వేసుకోవచ్చు. మీరు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. 1 చెంచా కారం పొడి వేసుకున్నాను. చూడండి, తగినంత పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక 1 అల్లం పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా మనం అల్లం పేస్ట్ వేసుకున్నాక తగినంత వాటర్ వేసుకోవాలి. మనం దీంట్లో మనం ఎక్కువ వేసుకోకూడదండి వాటర్. ఇక్కడ అన్నీ వేసుకున్నాక మనం మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకున్నాక కొద్దిగా మనం కుక్ చేసుకోవాలని 3 విజిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇవన్నీ టమాటా పళ్ళన్నీ బాగా కుక్ చేసుకున్నాక మళ్ళీ చూసుకోవాలండి కుక్ అయిందో లేదో. ఇక్కడ 3 విజిల్ వచ్చినాయండి. ఇప్పుడు నేను దించుకుంటున్నాను. మూత ఓపెన్ చేసినానండి. ఇలా బాగా మెత్తగా మ్యాష్ చెప్పాలండి మన టమాటాలు. చూడండి, ఇలా మనం ఏమైనా పప్పు గుత్తి ఏమైనా తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలండి. చూడండి, అన్నీ బాగా మ్యాష్ చేసుకున్నాను. దీంట్లో చూడండి, మనకి ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా పెట్టుకోవచ్చు. దీంట్లో నేను మునక్కాయలు వేసుకుంటున్నాను. నేను సపరేట్గా కుక్ చేయలేదు, దీంట్లోనే కుక్ చేసుకుంటాను. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ మునక్కాయల కర్రీ అనేది. మళ్ళీ కొంచెం కుక్ చేసుకుని మూత పెడతానండి. మూత అంటే మనం కుక్కర్ మూత పెట్టకూడదు, ఊరికి పైన పెట్టాలా. చూడండి, మునక్కాయలు కూడా చాలా ఉడికిపోయినాయి. ఇక్కడ మనకు డౌట్ ఉంటే కొంచెం చెంచా తీసుకొని ఇలా చెక్ చేసుకోవచ్చండి. నేను చెక్ చేసుకుంటున్నాను మీకు చూపినికి. ఇప్పుడు నేను ఒక గిన్నెలో తీసుకుని దీనికి తాలింపు పెట్టుకుంటాను. తాలింపు పెట్టుకుని చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. తగినంత ఆయిల్ వేసుకోవాలి మనం. ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. కొంచెం దూరగా ఫ్రై చేసుకునేప్పుడు చూడండి, ఇలా ఫ్రై చేసినప్పుడు మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకునేప్పుడు మళ్ళీ కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం రెడ్ కలర్ రావాలా. ఇప్పుడు ఇలా చేసుకునేప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నాను అండి. ఈ మునక్కాయల కర్రీ అనేది చాలా బాగుంటుంది. రైస్లో అయితే ఇంకా సూపర్గానే ఉంటుంది. మన పిల్లలకి అయితే బాగా నచ్చుతుందండి ఈ కర్రీ అనేది. తింటే కొద్దిగా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. పచ్చి కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని మళ్ళీ కలుపుకుంటే ఇంకా చాలా మా వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.